ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజైతే ఒక మంచి వాక్యము మనల్ని మనం సరిచేసుకునే ఒక మంచి విషయం కోసం మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. అదేంటంటే మన కళ్ళతో మనం చేసే పాపం అండి. మన చిన్నదే కదా అని చెప్పేసి మనము చూసి అది బహు భయంకరంగా మన జీవితాలను పతనమయ్యే స్థితిలోనికి తీసుకెళ్ళేది ఏంటి అంటే మన కన్ను. ఈ కన్ను ద్వారా కళ్ళ ద్వారా మనం ఏమేమి పాపాలు చేస్తామో మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు దేవునికి మనకి ఈ మధ్య కాలంలో కానీ ఇప్పుడున్న రోజుల్లో దూరం చేసే ఫస్ట్ ఆయుధం ఏంటో చెప్పనండి, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ద్వారా మనము ఎన్నో మంచి ఉంది, చెడు ఉంది. మనం ఏంటంటే ఫోన్ తీసి యూట్యూబ్ ఆన్ చేసి ఒక వాక్యం వినాలనో, లేదంటే ఒక పాట నేర్చుకోవాలనో, లేదంటే ఒక సాక్ష్యం వినాలని చెప్పేసి మనం సెల్ ఫోన్ తీస్తాం. సెల్ ఫోన్ తీయటంతోనే ఒక వాక్యం ఒక వాక్యం వింటాం. విన్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి వాక్యం విందామని తీసేపటికి ఏదో సినిమా స్టోరీనో, లేదంటే వేరే స్టోరీ ఏదైనా ఒక స్టోరీ కనిపిస్తుంది. ఆ స్టోరీ చూడంగానే సైతాన్ని మనకు ప్రేరేపణ ఏం కలుగజేస్తాడంటే ఆ స్టోరీయేగా, ఒక 5 మినిట్సేగా చూస్తే ఏమవుద్దని చెప్పేసి మనకి హృదయంలో ప్రేరేపణ కలుగజేస్తాడు. వెంటనే మనం ఏం చేస్తామంటే మన హృదయంలో అసలు ఫస్ట్ సెల్ ఫోన్ తీసింది వాక్యం వినాలనే ఆలోచన ఉన్నప్పటికీ మన పక్కనే ఉన్న సైతాన్ గాడి మాటినేసి ఏం చేస్తామంటే 5 మినిట్స్ ఆ సినిమా క్లిప్ చూస్తాం. ఆ సినిమా క్లిప్ చూసిన తర్వాత లాస్ట్లో ఏమవుద్ది, ఏంటి 5 మినిట్స్ తర్వాత ఏం జరిగింది ఏంటనే ఇంటెన్షన్ మొదలవుద్ది. ఏం చేస్తామంటే దీని కంటిన్యూషన్ ఏముందా అని చెప్పేసి మళ్ళీ వెంటనే టక్కమని ఆ స్పెల్లింగ్స్ మనం టైప్ చేసి ఆ ఎండింగ్లో కూడా చూసేస్తాం. అలా సినిమా మొత్తం చూసేస్తామండి. మనం చూడాలనుకునేదేమో దేవుని వాక్యమో, లేదంటే ఒక పాటో నేర్చుకోవాలని మనం ఫోన్ తీస్తాము. కానీ మన కన్ను దేని మీదకి వెళ్ళింది అండి, ఈ లోకానుసారమైన సినిమా యొద్దకు వెళ్ళింది. ఆ సినిమా మొత్తం చూసిన తర్వాత అప్పుడు మనకి హృదయంలో అనిపిస్తుంది, అరే నేను చేయాలనుకున్నది ఏంటి, నేను చేసింది ఏంటి అని మనము ప్రేయర్ చేయాలని ఆశపడి వెంటనే దేవా నేను క్షమించిన ఆయన ప్రేయర్ చేసుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకోవాలని మోకరిచ్చామనుకోండి, వెంటనే సైతాన్ వచ్చేసి చూసిందంతా సినిమా మొత్తం చూసావు, ఇప్పుడు ప్రార్థన చేయడానికి కూర్చున్నావు, ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడే మనకి ప్రార్థన ఆలకించేసాడు, ఈరోజు చేయకపోతే ఏమవుద్దులే అని చెప్పేసి ఒక ఆలోచన కలగజేస్తాడు. వెంటనే మనం ఏం చేస్తామండి, వెంటనే ప్రార్థన అంతా ఆపేసి ఇన్ని రోజులు రోజు చేసుకుంటున్నాం కదా, అందులో ఈరోజు దేవునికి విరోధంగా సినిమా కూడా చూసాము, ప్రేయర్ చేసుకోకపోతే ఏమైందిలే అని చెప్పేసి ఆ ప్రేయర్ కూడా ఆ రోజుతో ప్రేయర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడము. ఇంకా తర్వాత ఒక్కరోజు కూడా మనము ప్రార్థనకి ఎప్పుడైతే దూరం అయిపోతామో మనకి దేవునికి ఉన్న ఆ యొక్క రిలేషన్ అనేది చాలా దూరం అయిపోద్దండి. ఆ నెక్స్ట్ డే కూడా ఏమవుద్దంటే నిన్న చేసుకోకపోతే అంతా బాగానే ఉంది కదా, ఈరోజు చేసుకోకపోతే ఏమవుద్దులే అని చెప్పేసి అన్నాడు. అసలు ఇంత దేవునికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటండి, మన కన్నుతో మనము పాపం చేశాము కాబట్టి దేవునికి దగ్గరగా మనం వెళ్ళలేకపోయాము. బైబిల్లో ఒక వ్యక్తి చూపు ద్వారా ఏ విధంగా నశించిపోయాడు అన్న విషయాన్ని ఒకసారి మీ ముందు గుర్తు చేస్తానండి. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందామండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచెను. ఏంటండి, సంసోన్ గారు తిమ్నాతుకు వెళ్ళారంట. తిమ్నాతునికి వెళ్ళి ఆయన వెళ్ళింది ఏం పనికి వెళ్ళారు, ఏం చేశారు అనేది ఆ పని చూసుకొని రాకుండా ఏం చేశారంటండి, ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూశారంట. ఆయన చేసే పనేంటి, ఆయన అనుకున్నదేంటి, అలా కాకుండా ఈ కన్ను ఏం చేసింది, ఒక అమ్మాయిని చూసేలాగా ప్రేరేపణ కలగజేసింది. మళ్ళీ ఇంకో వాక్యం చదువుకుంటే 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఏంటండి, అక్కడేమో 14వ అధ్యాయం 1వ వచనంలోనూ అక్కడ ఒక స్త్రీని, ఎవరి స్త్రీ నుండి, ఫిలిష్తీయుల కుమార్తె. ఆ ఫిలిష్తీయుల కుమార్తె ఎక్కడుందండి, తిమ్నాతులో ఒక ఆమెను చూశాడు. మళ్ళీ నెక్స్ట్ వచనంలో 16వ అధ్యాయము 1వ వచనంలో గాజాకు వెళ్ళాడు. అంటే అక్కడ కంటి చూపుతో అక్కడ ఒక స్త్రీని చూశాడు,
మళ్ళీ నెక్స్ట్ 16వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత గాజాలో ఒక స్త్రీని చూశాడంట. చూసారు, ఈ చూపు అనేది మనము దేవుని వైపు చూడకుండా ఈ లోకానుసారంగా చూస్తే ఎట్లాంటి ఈ లోకానుసారమైన వాటిని చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ గాజాలో ఏం చేశాడు, వేశ్యని చూశాడు. అక్కడేమో ఒక స్త్రీని చూశాడు, ఇక్కడ ఏం చేశాడు, వేశ్యని చూశారంట. చూసారండి, మన చూపు మన కంట్రోల్లో, దేవునికి విరోధంగా ఎప్పుడైతే మనం కంట్రోల్ తప్పి ఉంటామో ఆటోమేటిక్గా మన చూపంతా లోకానుసారం వైపు కలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 16వ అధ్యాయము 4వ వచనంలో, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని, అక్కడేంటి ఒక చోటేమో ఫిలిప్తీల స్త్రీ ఒక ఆమెను చూశాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ తర్వాత గాజాకు వెళ్ళి అక్కడ ఒక వేశ్యను చూశారు. మళ్ళీ ఇంకొక 3వ పిమ్మట అతడు షోరేకు లోయలోకి వెళ్ళి అక్కడ దెలీలా అనే ఆమెని, అక్కడ ఒక ఆమెని చూశారు. చూసారా, ఈ కంటి చూపు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని, సంసోన్ గారి యెహోవా తండ్రికి అభిషేకించబడినవాడు. ఆయన అభిషేకించి పిల్లలు లేరని తన తల్లిగారు ప్రార్థించినప్పుడు దేవుడు కరుణించి ఒక కుమారుని అనుగ్రహించి, దేవుడు అక్కడ ఏం చెప్తాడంటే 13వ వచనం దగ్గర, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, అంటే అక్కడ యెహోవా తండ్రిని అడిగి పొందుకొని ఒక దేవత ప్రత్యక్షమై ఆ తల్లికి ప్రసాదించిన కుమారుడు ఏం చేస్తున్నాడండి, చూపు ద్వారా ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక స్త్రీని, ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో స్త్రీని, ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఇంకో స్త్రీని, అంటే ఆయన చూపిని దేవునికి అనుగుణంగా చూడకుండా ఈ లోకానుసారంగా చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, పాపంలో పడిపోతున్నాడు. పాపంలో పడిపోయినప్పుడు సంసోన్ గారు ఏం చేస్తున్నారు, ఆమె ఏది చెప్తే అది చేయడానికి రెడీగా ఉండి చివరికి ఆత్మహత్య చేసుకున్నంత స్టేజ్కి చేరాడు. అదేవిధంగా మనం కూడా అండి, మన జీవితంలో ఏదో చిన్న తప్పే కదా, పెద్ద తప్పే కదా అని చెప్పేసి మనం అనుకుని చిన్న వాటిని మనం వదిలేయకూడదండి. ఈ సెల్ ఫోనే కానీ, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడమే కానీ, లేదంటే కోపమే కానీ, లేదంటే మన తోటి వారితో మనం ఏదైతే కోపంగా మాట్లాడే విషయంలో కానీ, అన్ని విషయంలో చిన్నయే కదా అని చెప్పేసి మనము వదిలేయకుండా దేవుని మహాకృపను బట్టి ఆ చిన్న వాటిని కూడా మనం తీసేసుకొని దేవునికి అనుకూలంగా జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నానండి. ఈ వాక్యం మీకు నచ్చితే కనుక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే సంసోను అంటే అర్థం ఏమిటో ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ రండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, అబీలియా ఫైన్స్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ లార్డ్ అండి.